శ్రీ గురుభ్యో నమః. ములుగు శుభజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. ముందుగా మేషరాశి వారికి ఈ రాశిలో రవి బుధగ్రహ సంచారము, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో గురువు, వ్యయస్థానంలో కుజుడు శనేశ్వరుడు. కీలకమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. చేస్తున్న ప్రతి ప్రయత్నంలోనూ ఏదో చిన్న పొన్న సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు వెనుదిరగకుండా మంచి గట్టి ప్రయత్నము, పోటీతత్వాన్ని మీరు కనబరచగలిగితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎక్కడికి వెళ్ళినా ఎవరో ఒకళ్ళు గొడవ పెట్టుకోవడము, మీకు రావాల్సినవి వేరే వాళ్ళకి ఇవ్వడము, మీరేదో నిరాశ పడిపోయి మనకి రావటం లేదు కదా అని ప్రయత్నం మాత్రం మానద్దు. దీనివలన మీకు ఎక్కువ శాతం నష్టం జరిగే అవకాశం ఉన్నది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. శుభకార్యాలకు సంబంధించిన అంశాలలో నిమగ్నం అవ్వగలుగుతారు, పాల్గొంటారు. మీ చేతుల మీదుగా కొన్ని మంచి కార్యక్రమాలను జరిపించగలుగుతారు. కొన్ని సేవా కార్యక్రమాలకి, దాన ధర్మాలకి ఎక్కువ శాతం విరాళాలు ఇచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం లేక నిరాశ చెందుతున్న వారు ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఈ వారం పరిహారం: ఈ వైశాఖ మాసము, రాబోయే అధిక జ్యేష్ఠ మాసంలో కూడాను విశేషంగా మంచినీళ్లను దానం చేయండి. అదేవిధంగా ప్రతిరోజు విష్ణు సహస్రనామము లేదా సూర్యాష్టకాన్ని చక్కగా చేసుకోండి. మీ జీవితంలో మంచి అభివృద్ధిని మీరు సాధించగలుగుతారు. ప్రత్యేకించి వైశాఖము, జ్యేష్ఠ మాసంలో చేసే దాన ధర్మాది కార్యక్రమాల వలన విశేషమైన పుణ్యఫలాల్ని పొందుతారు. ఈ ప్రతికూల ప్రభావం, ఏలినాటి శని ద్వారా వచ్చే ప్రతికూల ప్రభావాన్ని కూడా మీరు నివారించుకోగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఉద్యోగరీత్యా అలజడి కలిగిన వాతావరణం ఉంటుంది. చేసే ప్రతి కార్యక్రమంలోనూ ఎవరో ఒకళ్ళు రావటం, ఏదో ఒక సలహా చెప్పడము, సరే పాటించకపోతే గొడవ అవుతుందని మీరు పాటించడము, తీరా చూస్తే ఆ పాటించింది తప్పవటము, అంటే సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, సూచనలు ఇచ్చేవాళ్ళు కావచ్చు, అధికారుల వలన వేధింపులు, చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఉష్ణ సంబంధమైనటువంటి అంశాలతో జాగ్రత్త వహించండి. ఎండదెబ్బ వలన లేదా వాతావరణం వలన అనారోగ్యాల బారిన ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం ద్వాదశ రాశుల వారి ఫలితాలను తెలియజేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.